ఓం శ్రీ గురవే నమః. శ్రీ 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 భగవాన్ స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి పాదపద్మములకు శతకోటి నమస్కారములు. స్వామివారు రాసినటువంటి నిగూఢ తత్వార్థ బోధిని అనే గ్రంథము నుండి నాకు ఇచ్చినటువంటి వేమన పద్యము 3వ పద్యము. బ్రహ్మను చంపి విష్ణు భాగంబున గలిపి, విష్ణువును చంపి శివుని వెలయగ గలిసి, శివుని చంపి తాను శివయోగి కావలే విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యము యొక్క భావము: సర్వజీవరాశుల శరీరములలో 3 గుణములు ఉన్నవి. 1 తామసము, 2 రాజసము, 3 సాత్వికము. ఈ 3 గుణభాగములలో జీవుడు నివాసముండును. జీవుడు తామస గుణభాగంలో ఉన్నప్పుడు రాజసము సాత్విక భాగములలో ఉండడు. అలాగే రాజస భాగంలో ఉన్నప్పుడు తామసము సాత్విక గుణభాగములలో ఉండడు. అలాగే సాత్విక గుణభాగంలో ఉన్నప్పుడు తామసము రాజసము గుణభాగములలో ఉండడు. జీవుడు ఈ సాత్విక భాగమును దాటిన తరువాత 3 గుణముల మధ్యలో ఆత్మస్థానం ఉండును. జీవుడు ఆత్మస్థానమును చేరవలేనంటే మొదట తామస గుణమును వదిలి రాజస గుణభాగములోకి రావలను. రాజస గుణభాగమును వదిలి తామస గుణభాగములోనికి రావలను. ఆత్మస్థానము చేరుటకు సాత్విక గుణభాగము నుండి ఆత్మస్థానము పొందినప్పుడు జీవాత్మ ఆత్మగా మారును. అంటే ప్రత్యేకమైన ఆత్మస్థితిని పొందును. ఈ పద్యములో బ్రహ్మను చంపి విష్ణు భాగమున గలిపి అనగా తామస గుణభాగమునకు బ్రహ్మభాగముగా వర్ణించి అందున్న జీవుడిని బ్రహ్మగా వర్ణించి చెప్పారు. అలాగే విష్ణువుని చంపి శివుని వెలయగ కలిసి అని అన్నారు. రాజస భాగమును విష్ణు భాగముగా పోల్చి అందున్న జీవుణ్ణి విష్ణువుగా వర్ణించారు. తరువాత శివుని చంపి తాను శివయోగి కావలే 3వ భాగమైన సాత్విక భాగాన్ని శివుని భాగముగా చెప్పి అందున్న జీవుణ్ణి శివునిగా వర్ణించి శివుని చంపి తాను శివయోగి కావలే. శివయోగి అనగా ముక్తిని జీవుడు 3 గుణములను దాటి ఆత్మస్థానమును చేరటమును శివయోగి కావలే అని చెప్పారు. ఈ పద్యము అంతయు భావము ఈ విధముగా మనకు అర్థమయ్యేలాగున జీవాత్మ 3 గుణములను దాటి ఆత్మస్థానమును పొందినప్పుడు ప్రత్యేకమైన ఆత్మగా మారి ముక్తిని పొందును అని ఈ పద్యంలో సారాంశము. ఓం శ్రీ 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 భగవాన్ స్వామి వేమన యోగీశ్వరాయ నమః.